405వ నామము శివదూతి. ఇక్కడ శివుని గెలిచిన తల్లి, శివభక్తి. భక్తులకు బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చేటువంటి తల్లి, క్షేమాన్ని కలిగించేటువంటి తల్లి. శివదూతి నుండి సూక్ష్మరూపిణి వరకు కలిగినటువంటి 64 నామాలు ఒక గుత్తి లాంటిది. ఇది శివదూతి విద్య అంటారు. శివదూతి అనేది అమ్మవారి యొక్క 16 తిథుల అధిదేవతలు ఉన్నారు కదా, వాటిలో షోడశ తిథి దేవతల్లో 7వ తిథి దేవత పేరు శివదూతి. సప్తమి చాలా విశేషమైన తిథి, చాలా విశేషమైన శివదూతి, చాలా విశేషమైనటువంటి దేవత. సూర్యునికి ఇష్టమైనది తిథి సప్తమి. ఈ సూర్యుడికి నమస్కారం ఇష్టము, సప్తమి ఇష్టము. అయితే శుంభనిశుంభుల విషయంలో వాళ్ళిద్దరూ అమ్మవారిని కోరుకుంటారు. అప్పుడు అమ్మవారు అయ్యవారిని దూతగా పంపి, మీరిద్దరిలో ఎవరు పరాక్రమవంతులైతే వాళ్ళు అమ్మవారి దగ్గరికి రమ్మని చెప్పి పంపిస్తుంది, ఇట్లా చెప్పమని. వాళ్ళు అలా కొట్టుకుని వాళ్ళిద్దరూ ఒకరికొకరు శుంభనిశుంభులే కదా. ఆ రకంగా అమ్మ తన యొక్క శక్తిని అయ్యవారి రూపంలో అక్కడికి దూతగా పంపింది. అంటే మరి అమ్మవారు చెప్తే అయ్యవారు చేశారు. మరి అయితే అయ్యవారు తక్కువనే కాదు, అమ్మవారు ఎక్కువనే కాదు. ఇద్దరిని ఏమన్నారు? ఇద్దరికి అభేదము, ఇద్దరూ కూడా సమానం. నిన్నటి నామంలో చెప్పారు కదా, ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు, ఒకరి పనులు ఒకరు అందిపుచ్చుకుంటారు, ఇద్దరూ కలిసి అన్ని పనులు చేస్తారు. అమ్మవారు అయ్యవారిలో చేరితేనే అయ్యవారికి కదలిక చైతన్యము వస్తుంది. లేకపోతే అయ్యవారు స్థిరంగా నిశ్చలంగా ఏది పట్టించుకోకుండా ధ్యాన ముద్రలో ఆయన ఉంటారు. మరి అమ్మవారు ఎవరైనా అయ్యవారిని ప్రార్థిస్తే అయ్యవారు పలక్కపోతే అమ్మవారిని ప్రార్థిస్తారు. అమ్మ అయితే తొందరగా పలుకుతుంది, కరుణిస్తుంది. బిడ్డ ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటుంది. అందుకని బిడ్డ పిలవగానే అమ్మ అందుకుంటుంది, లేగుస్తుంది, అవసరమేంటో తెలుసుకుంటుంది, తీరుస్తుంది. అందుకని రామయ్య వినలేదని నన్ను బ్రోవామని చెప్పవే సీతమ్మ తల్లి అని ఆయన సీతమ్మ తల్లిని మొరపెట్టుకున్నాడు రామదాసు. అలా అమ్మవారిని వేడుకుంటే ఆ అమ్మవారు అయ్యవారిలో చేరి చైతన్యాన్ని ఇచ్చి ఆ పనిని పూర్తి చేస్తుంది. అలాగే సృష్టి స్థితి లయాలు కూడా అమ్మవారు యొక్క శక్తి. అమ్మ అంటే శక్తి. ఆ శక్తి లేకపోతే శివుడు కూడా ఏమీ చెయ్యలేడు. అలా ధ్యానమగ్నంలోనే ఉంటాడు, కానీ ఆయన ఏ కార్యక్రమము చెయ్యడు. అమ్మ చేరితేనే చలనం వస్తుంది, చైతన్యం వస్తుంది, కర్తవ్యం తెలుస్తుంది ఆయనకి. ఇద్దరూ కలిసి కర్తవ్య నిర్వహణ చేస్తారు. అలా అమ్మవారు శుంభనిశుంభుల విషయంలో మరి ముందుగా బుద్ధి తెచ్చుకోమని చెప్పింది, కబురు పంపింది. బుద్ధి తెచ్చుకోండి, లేకపోతే తలలు తెగ్గొడతాను, తీస్తాను అని చెప్పింది. ఆ సందేశం మళ్ళీ తర్వాత పరమేశ్వరునితో పంపింది. అందుకనే అమ్మ స్వాధీన వల్లభ, అమ్మ
వల్లభునికి వల్లభుడు స్వాధీనమైన తల్లి. అంటే దౌత్యం అంటే, రాయబారం అంటే సామాన్యమైన విషయం కాదు. మరి సామర్థ్యము ఉన్న వాళ్ళనే రాయబారానికి పంపుతారు. మాట సరిగా మాట్లాడని వాళ్ళని రాయబారానికి మధ్యవర్తిగా పంపితే ఉన్న స్థితి కూడా చెడిపోతుంది. అందుకని ఎప్పుడైనా మధ్యవర్తుల్ని తీర్పుకి కానీ, న్యాయానికి కానీ, రాయబారానికి కానీ పెట్టుకోవాలంటే వాళ్ళకి వాక్చాతుర్యం ఉండాలి, వాక్ పటుత్వం ఉండాలి, వాక్ శుద్ధి సిద్ధి ఉండాలి. అప్పుడే వాళ్ళు పనికొస్తారు. లేకపోతే పనికిరారు. ఊరికే కాకితో కబురంపినట్టు కబురంపటము కాదు. అది సామాన్యమైన విషయం కాదు. అమ్మ చెప్తే ఆయన చేశాడు. అమ్మ కింద సేవకుడా అయ్యవారు అనేటువంటి భావం వస్తుంది గనక దానికోసం రాయబారం అంటే, దౌత్యం అంటే, దూతగా వెళ్ళటం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన సమర్థుడు అని చెప్పి ఆయనే పంపింది. మరి అమ్మ సమస్య అయ్యకి భాగం ఉంటుంది, అయ్య సమస్య అమ్మకి భాగం ఉంటుంది కదా. మరి అమ్మకి సమస్య వచ్చింది, ఆ సమస్యని అయ్యవారికితో పంచుకుంది. అది ఏది తప్పు కాదు. అలా అమ్మ ఆ శివదూతి ఆయన్ని దూతగా పంపించింది గనక అమ్మ శివదూతి అనే నామం వచ్చింది. అలా నవమ మాతృకైనటువంటి తల్లి అమ్మలో నుండి బయటికి వచ్చి శివుణ్ణి దూతగా పంపింది. శివుడిని దూతగా పంపింది గనక అమ్మ చెప్తే అయ్యవారు ఏదైనా చేస్తారా? అమ్మ చెప్పటం అయ్యవారు చేయటమేనా అనేటువంటి సంశయం వస్తుంది. అలా కాదు. అమ్మ చెప్పింది అంటే అర్థం లేని పనులు చేసేటువంటి తల్లి కాదు. అమ్మవారి సామర్థ్యం అయ్యవారికి తెలుసు, అయ్యవారి సామర్థ్యం అమ్మకి తెలుసు. ఒకరికి ఇద్దరికి కూడా అభేదము. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది, వాళ్ళ మీద నమ్మకము, భక్తి కూడా ఉంది. అయ్యవారి మీద భక్తి అమ్మకుంది, అమ్మ మీద రక్తి అనండి, భక్తి అనండి అయ్యవారికి ఉంది. అట్లా అమ్మకి సాయం చెయ్యటం అయ్యవారి ధర్మం. అందుకని ఆయన సమస్యని అయ్యవారితో పంచుకుంది. ఆయనకి ఒక పని అప్పచెప్పింది. అంటే దాంట్లో ఆయనకి ప్రాధాన్యత ఇచ్చి అమ్మ ఆయన్ని ప్రాధాన్యత ఇచ్చి ఆ పనిలో ప్రధాన స్థానంలో నిలబెట్టిందే కానీ తక్కువ చేయటం అని కాదు ఇక్కడ. అలా అమ్మ శివుణ్ణి దూతగా పంపి ఆ కార్యాన్ని శుభప్రదం చేసింది. అందుకని అమ్మ శివదూత అయింది. అలాగే అమ్మ సాయం చేయటమే కాక శివుని సాయం కూడా చేస్తుంది. అంటే అమ్మని ప్రార్థిస్తే అమ్మ శివుణ్ణి ఏం చేసింది? చైతన్యాన్ని కలిగిస్తుంది. ఆ చైతన్యమే శివుడే గురు రూపుడై వచ్చి చెప్పకున్న నవ్యతర యోగి శ్రీ సదానంద యోగి అంటారు. అంటే శివుడే చక్కగా ఎవరికి జ్ఞానం కావాలి అనుకుంటారో, ఎవరికి లక్ష్యం కావాలి, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలి, నా మార్గం ఏది అనేటువంటి ఆలోచన ఈ జీవుడికి ఎప్పుడు వచ్చిందో అప్పుడు అమ్మ ఆ శివుణ్ణి గురు రూపంలో పంపిస్తుంది. శివుడు అంటే దక్షిణామూర్తే గురుస్వరూపము. ఆయన ఆ రూపంలో ఏదో ఒక రూపంలో గురు రూపంలో వచ్చి మనకి వాళ్ళ యొక్క స్థితిని మనకి తెలియజేస్తారు. చక్కగా ఆ జ్ఞానాన్ని కలుగచేసేటువంటి స్థితిని, గురువుని, పరిస్థితుల్ని, అవకాశాన్ని అన్నిటినీ కూడా అమ్మ కలుగచేస్తుంది పరమేశ్వరుని ద్వారా. మరి వాళ్ళ ద్వారా ఆ పరమేశ్వరుని ద్వారా వాళ్ళకి
సందేశం పంపింది అంటే ఆయన మాట గనక చక్కగా వింటే వాళ్ళు మోక్షమే పొందేవాళ్ళు. మరి అందుకనే తలలు దిగి పడ్డారు. చెప్పింది కదా, చెప్పిన మాట వింటే బాగుంటారు, లేకపోతే తలలు తెగుతాయి అని కబురు చేసింది. వాళ్ళు వినలేదు. పరమేశ్వరుని దూతగా పంపింది, చెప్పాడు, వాళ్ళు వినలేదు. అందుకని వాళ్ళు అమ్మ చేత తర్వాత సంహరింపబడ్డారు. అందుకే శివభక్తి, గురుభక్తి, అలా శివ జ్ఞానము, ఆత్మజ్ఞానము కూడా అమ్మ శివుని ద్వారా మనకి అందజేస్తుంది. అందుకని అమ్మని శివదూతి అన్నారు. అటువంటి మనకి జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఆ అమ్మ అయినటువంటి శివదూతికి నమస్కారం చేసుకుందాం.